సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్న బి లైలయ్య. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రానిక్ నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చేయమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నట్టెట్ట ముంచారని ఆరోపించిన బి లైలయ్య. భూ సంబంధిత వివాదాల కేసులలో ఎదురయ్యే సమస్యలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం. న్యాయశాఖ ఉద్యోగులు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ మరియు అటెండర్లకు అన్నదాన కార్యక్రమం. అయోధ్య శ్రీరాముని అక్షింతలు పంపిణీ చేసిన చిట్టంపహాడ్ గ్రామ సర్పంచ్ అప్పనబోయిన చంద్రమౌళి యాదవ్. సాయి యాదాద్రి సేవా సంస్థ సేవలు మరువలేమన్న కౌన్సిలర్ ఉప్పు వరమ్మ వెంకటయ్య. అసమానతలు లేని సమాజ నిర్మాణం చేద్దామన్న సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. మై హోమ్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం, కార్మికుడు మృతి, పట్టించుకోని యాజమాన్యం. విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. స్కూల్ విద్య చిన్నారుల మానసిక వికాసానికి దోహదం చేస్తుందన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్. తాళసింగారం గ్రామంలో గడప గడపకు అక్షింతలు పంపిణీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో అదేవిధంగా బొమ్మల రామారం మండలం మర్యాల గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో అదేవిధంగా బొమ్మల రామారం మండలం మర్యాల గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి క్రీడల్లో ముందున్న ఎం జానిషాను సన్మానించారు. అనంతరం క్రీడాకారులు ప్రజాప్రతినిధులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని బి లైలయ్య క్రీడాకారులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మర్రిగూడ మండల కేంద్రంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంలో శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య అధికారులు, సిబ్బందితో పాటు స్థానికులు కూడా పాల్గొన్నారు. 30 పడకల ఆసుపత్రిగా మారిన నాటి నుండి వైద్య సేవలు ఎలా ఉన్నాయి, సిబ్బంది కొరత ఏమైనా ఉందా, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలతో పాటు సిబ్బంది పనితీరు, ఇక్కడ సేవలకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రజలకు పూర్తిగా వైద్య సేవలు అందడానికి ఎటువంటి వైద్య పరికరాలు కావాలి, టెక్నికల్ స్టాఫ్ ఎంతమంది, నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎంతమంది అవసరం లాంటి పూర్తి వివరాలు ఇవ్వాలని వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యం అంటేనే సేవ అని, సేవ చేయాలనే కమిట్మెంట్ ఉన్న వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని అన్నారు. కమిట్మెంట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చని సూచించారు. వైద్యం కోసం ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తికి అనుకూలంగా సహకరించాలని, ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన పేషెంట్కు తన జబ్బుపై సరైన అవగాహన కల్పించడం వల్ల ప్రాణాలు నిలబెట్టవచ్చని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే చికిత్స మంచిగా దొరుకుతుందని, నమ్మకం కలిగేలా పనిచేయాలని ఇక్కడ వైద్య సిబ్బందికి సూచించారు. ఈ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటి నుండి ప్రతి నెల అటెండెన్స్ రిజిస్టర్ రికార్డ్ పరిశీలిస్తారని అన్నారు. ఆసుపత్రిలో పనిచేసే మహిళా సిబ్బందిపై ఎవరైనా అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తిస్తే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మర్రిగూడెం ఎస్ఐ రంగారెడ్డి ఆదేశించారు. అదేవిధంగా సిబ్బంది ఇక్కడికి వచ్చే రోగులపై అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇక్కడ చూడండి రిపోర్ట్ అవుతారు చెరువులో పోట్టుకుండాలి ఇళ్ళకి చెరువులో ఒకటే ఉన్నాయి కదా అన్ని ఒకటే పరిష్కారం ఏంటంటే వెంటనే చేసేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అన్నీ వస్తాయి. ట్రై చేద్దాం. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కదా 2 నెలలు వరకు పట్టండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు వరకు పట్టండి. మన పార్లమెంట్ ఎన్నికలు అయినాక మాట్లాడుతున్నాం. ఆశా వర్గాల సమస్య మీద అంగన్వాడీ టీచర్తో ఆశా వర్గాలు 2-3 సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద స్టేట్ వైడ్ చేస్తారు. గవర్నమెంట్తో మాట్లాడతాం, ముఖ్యమంత్రితో మాట్లాడతాం. తక్కువ 9,000 రూపాయలు హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తూ మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇది ఈ సిఎస్సి సెంటర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది 30 బెడెడ్ హాస్పిటల్. 2018లో బిల్డింగ్ కంప్లీట్ అయినా సరే ఆనాటి ప్రభుత్వం, నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా, ఆ రోజు అసెంబ్లీలో శాసనసభ్యులుగా కూడా ఈ వైద్యాన్ని గాలికి వదిలేసింది ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో పేదల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకుండా దారుణంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా కానీ పేదవాళ్లకు వైద్యం అందని పరిస్థితి. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో పేదోళ్ళ రక్తం తాగే విధంగా లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ దోచుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టేది వేల కోట్లైనా పేదవాళ్లకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సదుపాయాలు కూడా అందకపోవడం చాలా బాధాకరం. అందుకనే మొట్టమొదటిగా నేను ఈసారి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మరిగూడ మండలంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని వెంటనే ఈ సిఎస్సి సెంటర్లో కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే లేదో ఇక్కడ ఉన్న DCHOతో కానీ, పిహెచ్సి సెంటర్ సూపరింటెండెంట్ కానీ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు కూడా అన్ని గ్రామాల నుంచి ఈరోజు మరిగూడ మండలం నుంచి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా చాలామంది చాలా క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. తప్పకుండా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఎందుకంటే ఇది ఒక మండలంలో సిఎస్సి సెంటర్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక 50,000 మందికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. కానీ ఇక్కడ చూస్తే ఏర్పాట్లు కానీ, సదుపాయం కానీ, డాక్టర్లు కానీ, స్టాఫ్ కానీ ఏం లేరు. ఒక బిల్డింగ్ ఒకటి ఉంది. ఈ బిల్డింగ్ చూస్తున్న బిల్డింగ్ ఉంది కానీ ఇక్కడ మాత్రం సరైన డాక్టర్లు కూడా లేరు. కావున దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి తప్పకుండా రాబోయే రోజుల్లో స్థానిక నాయకులందరితో సహకారంతో దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు, సీనియర్ అధికారులు, అదేవిధంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిగా తీసుకుపోయి తప్పకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఈ మర్రిగూడ మండలంలోని పేదలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వైద్య ఆరోగ్య విషయంలో అన్ని రకాల ట్రీట్మెంట్, అంటే ఈరోజు పరిస్థితుల్లో ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయి. వర్గంలో బెల్ట్ షాపులు తీసేసినాం. అందరి సహకారంతో సక్సెస్ అయినాం. 99 కాదు 100% మన గ్రామాల్లో మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు తక్కువైపోయింది. ఎప్పుడైతే మనం మద్యానికి బానిసం అవుతామో మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. మనం కంట్రోల్లో ఉండాలి. మనం ఎవరితో మాట్లాడినా ఒక ప్రవర్తన మంచిగా ఉండాలి. కాబట్టి గ్రామాల్లో కూడా పరిస్థితి మంచిగా కావాలంటే, వాతావరణం మంచిగా ఉండాలంటే
బెల్ట్ షాపుల నిర్మూలనకు కూడా అందరూ సహకరించాలి. ఇది మునుగోడు నియోజకవర్గంలో ఒక చరిత్ర. దాదాపు 2000 బెల్ట్ షాపులు బంద్ అయిపోయినాయి 15 రోజుల లోపల. కాబట్టి మనం వైద్యము విద్య అనేది దాని మీద ఒక ఫోకస్ చేయాలంటే మాత్రం స్థానిక నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రాజకీయాలు వేరు, డెవలప్మెంట్ వేరు, మనం పేదలకు సర్వీస్ చేయడం వేరు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. తప్పకుండా మీడియా సోదరులందరూ కూడా మీరందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ఏదైతే మేము బెల్ట్ షాపుల నిర్మూలనకు నడుము కట్టి మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువ మద్యానికి బానిసాయి చాలా విరివిగా మన మద్యం దొరకడం వల్ల గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా చాలామంది యువత చాలామంది ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి మీడియా సోదరులందరూ కూడా దీన్ని మాకు సహకరించి మీరందరూ కూడా మాకు ఈ యజ్ఞం చేస్తున్న ఒక మంచి కార్యక్రమం చేపట్టినాం కాబట్టి మీరందరూ కూడా మాకు దీంట్లో తోడ్పాటు అందియాలని చెప్పి కోరుకుంటున్నాం. సార్ ఇంకో క్వశ్చన్ సార్. శనివారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చిన్న కందుకూరు, బాహుపేట, తాళ్లగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లాయలయ్య పాల్గొని వంగపల్లి గ్రామంలో రైతు వేదిక భవనం, అనంతరం గ్రామ పంచాయతీ వ్యాపార సముదాయ భవనం ప్రారంభించి అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బి లాయలయ్య మాట్లాడారు. శనివారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చిన్న కందుకూరు, బాహుపేట, తాళ్లగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లాయలయ్య పాల్గొని వంగపల్లి గ్రామంలో రైతు వేదిక భవనం, అనంతరం గ్రామ పంచాయతీ వ్యాపార సముదాయ భవనం ప్రారంభించి అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చిన్న కందుకూరు గ్రామంలో రజక సంఘ భవనం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, గ్రామంలో నెలకొల్పిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. బాహుపేట గ్రామంలో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కురుమ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళ్లగూడెం గ్రామంలో గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బి లాయలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను ప్రతి లబ్ధిదారుడికి అందచేయడం కోసం కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో అత్యవసరమైన పనులకు ఎస్టిమేషన్ చేయిస్తే నిధులు తీసుకొస్తామన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. చిన్న కందుకూరు గ్రామంలో నిధులు లేకున్నా గ్రామస్తులు కలిసి సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. बृहस्पतिर्वरुणं धनमश्नुते त्वं ध्रुवेण हंसः तस्मै देवाधिप्रवन्नं अयं च ब्रह्मणस्पतिः
అభివృద్ధి కార్యక్రమాల్లో మండలంలోనే మేము గ్రామాన్ని ముందుస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఏదైతే మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు మనకు వచ్చే నిధుల నుంచి ఇంకా గ్రామంలో 4-5 సమస్యలు చెప్పిండు. ఈ నెలనే మీకు ఒక 10 నుంచి 20 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ వేదిక మీద మాటిస్తూ, ఏదైతే అత్యవసరం ఉన్నటువంటి పనులకు మీరు మనకు ఉన్నటువంటి సంబంధిత ఏఈడి గారితో కూడా ఎస్టిమేట్లు వేపిస్తే మార్చిలోపే ఒక 20 లక్షల వరకు ఈ గ్రామంలో పనిచేద్దామని చెప్పి మాటిస్తూ, అదే రకంగా గతంలో మనకు ఏ అధికారం లేకున్నా మీ అందరి సహాయ సహకారాలతోటి అక్కడ ఉన్నటువంటి గ్రామం ఇది బాపన్గూడానికి కరెంటు పోల్లు కానీ లైట్లు కానీ ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఈ గ్రామం పార్టీలకు అతీతంగా అభివృద్ధి మీద ముందుంటారు కాబట్టి ఇవాళ ఏ నిధులు లేకున్నా ఒక 32 కెమెరాలతోటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకురు కాబట్టి చాలా చక్కటి అవకాశం. పార్టీలకు అతీతంగా ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ రోడ్డు మీద కూడా మీ గ్రామ సర్పంచ్ గారు కూడా ఎన్నోసార్లు అక్కడ బస్ స్టాండ్ గురించి ఎంపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ను ఖచ్చితంగా ఒప్పించి ఆ బస్ స్టాండ్ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతగా నేను పనిచేస్తానని చెప్పి ఈ గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో తప్పకుండా అన్ని విధాలు నేను అభివృద్ధి చేస్తాను మాటిస్తూ, ఇంకా 2-3 గ్రామాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు మీలో చర్చించి ఈ గ్రామ అభివృద్ధి కోసం ఒకరోజు సపరేట్గా కూర్చొని కూడా మాట్లాడుకొని ఈ గ్రామాన్ని ఎక్కువ నిధులు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పేరున ధన్యవాదాలు. బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండలంలో 32 సీసీ కెమెరాలు అంటే ఇదే గ్రామం కావచ్చు కదా. నిజంగా నిధులు లేకున్నా ప్రత్యేకంగా గ్రామ అన్ని పార్టీలు యువకులు ముఖ్యంగా ఏకమై 32 కెమెరాలను మీ గ్రామంలో నిర్మించుకురంటే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక్క కెమెరా 100 మందితో సమానం. అంటే ఎంత భద్రత కట్టుదిట్టంగా ఇలా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊర్లో ఒక క్రమశిక్షణగా ఉండడానికి కూడా ఎవరు కూడా ఇక్కడ ఏ తప్పు చేయాలన్నా వాటిని చూసి భయపడతారు. కాబట్టి ఒక్కొక్క కెమెరా 100 మంది మా పోలీస్ అన్నలతో సమానం. అంతేనా కదా? 24 గంటలు కళ్ళు పెట్టి చూస్తుంది కదా సీసీ కెమెరా. కాబట్టి అలాంటి కెమెరాలను మీరందరూ కూడా ఏకతాటి మీద మీరు ప్రారంభించుకుంటే ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అభినందిస్తూ, ఈ గ్రామం ఆలయ నియోజకవర్గం అన్ని గ్రామాలకు ఆదర్శవంతం గ్రామాలే, అన్ని గ్రామాలు కూడా సీసీ కెమెరాలు బిగించుకోవాలని చెప్పి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సూర్యాపేటలోని జాతీయ రహదారిపై గల టీవీఎస్ షోరూంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రానిక్ నూతన వాహనాన్ని శనివారం మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేటలోని జాతీయ రహదారిపై గల టీవీఎస్ షోరూంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రానిక్ నూతన వాహనాన్ని శనివారం మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పీవీసీ అధినేత మీలా మహదేవ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, పోతు భాస్కర్, షోరూం అధినేత కర్నాటి నాగేశ్వరరావు, నాయకులు మొరశెట్టి వెంకటేశ్వర్లు, కక్కిరేని చంద్రశేఖర్, మీలా వంశీ, రాచకొండ శ్రీనివాస్, వీర్లపాటి వెంకటరమణ, బచ్చు పురుషోత్తం మరియు షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అత్యంత ఆనుకూల్యత్వ ఫలసిద్ధిరస్తు. ఇమే ధ్రువరాజా విషాభయం ఇహైవైధిమావ్యతిష్ఠాః పర్వత ఇమా అయక్ష్మామావస్తేన ఈశతమాధశకుంస ధ్రువాగ్భౌ ధ్రువాః పృథివీర్ధగః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి వ్యాపారే దినదినాభివృద్ధిరస్తు. జ్యోతి ప్రజ్వలన ముహూర్తశ్చ ముహూర్తో అస్తు. శ్రీ అల్వే మంగాళమే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత
संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु व्यापारे धन कनक वस्तु वाहन पुत्र पौत्राभिवृद्धिरस्तु अखंड लक्ष्मी प्रसाद. తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై పీఆర్టీయూ తెలంగాణ సంఘం నిరంతరం కృషి చేస్తుందని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగులు కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్న మనమందరం ప్రస్తుత ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా భావించి మన ఉపాధ్యాయులు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని రకాల సమస్యలను గడిచిన పదోన్నతులు లేక ఉపాధ్యాయుల తీవ్ర ఇబ్బందులను సంవత్సరాల నుండి బదిలీలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. న్యాయపరమైన చిక్కులతో ఉపాధ్యాయుల సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయని 317 జీవో వల్ల నష్టపోయిన వారు సిపిఎస్ విధానం పీఈటీ భాష పండితుల భార్యాభర్తల బదిలీలు అప్డేషన్ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు విడుదల కాలేదన్నారు. ఉపాధ్యాయులు పనిచేస్తున్న వివిధ రకాల ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న వారి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి పట్ల సాంకేతిక చెల్లింపులు బదిలీలు సమస్యలు సమగ్ర శిక్షలో ఉద్యోగుల సమస్యలు కేజీపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వాయిదా పడిన బదిలీలు పదోన్నతులు పునరుద్ధరించి నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సానుకూలంగా ఉందని అన్నారు. ఉపాధ్యాయ సంఘం నాయకత్వం వృత్తి కాదు ప్రవృత్తి మాత్రమేనని ఉపాధ్యాయుల బోధనకు భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గారపాటి ఉమాకర్ రెడ్డి, పక్కవది సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొడతల శంకర్, చిరుమల బాలరెడ్డి, అధ్యక్షులు మంచిరెడ్డి అనంతరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎన్ చంద్రశేఖరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు కందిమల కృష్ణారెడ్డి, మండల బాధ్యులు కళింగశారి, టీఆర్టీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మణిరాజు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నాగయ్య, టీపీటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి అన్వర్, టీపీటీఎఫ్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసాచారి, టీపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం 711/2011 సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి సంఘం. ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ఉపాధ్యాయ సంక్షేమం కోసం, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి సంఘం పీఆర్టీయూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం. ఇవాళ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రభుత్వం ఇది. ఉపాధ్యాయులు మక్కువతో ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. ఉపాధ్యాయుల ఆశాజ్యోతి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా నల్గొండ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు మా సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడి సమస్య సత్వరమే పరిష్కారం కాబడుతుంది. ఇవాళ జిల్లా కార్యవర్గంలో అనేక ఉపాధ్యాయుల సమస్యలు మేము తీర్మానాలుగా చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి సమస్యలు తీసుకెళ్తా ఉన్నాం. నేను కందిమల కృష్ణారెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ నల్గొండ జిల్లా గౌరవాధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. పీఆర్టీయూ తెలంగాణ సంఘం అనేది ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎంతో అంకిత భావంతో ఉంది. గత దశాబ్ద కాలంగా ఎన్నో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యల సాధన కొరకు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు మన సమస్యలన్నీ తీర్చడానికి ముందుకు పోతామని, మీరందరూ కూడా మా సంఘాన్ని బలపరిచి సంఘ బలోపేతం కొరకు కృషి చేయాలని మీకు అందరికీ విన్నపిస్తున్నాను. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సంఘాన్ని పునర్నిర్మాణం చేసి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి పరిష్కారం కోసం ముందుకు వెళ్తుంది సంఘం అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి హర్షవర్ధన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి వర్యులతో ఉన్నటువంటి అతి సన్నిహిత్యం, ఆయన సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి నమ్మకంతో ఇవాళ వందలాది మంది ఉపాధ్యాయులు ఇవాళ కార్యక్రమానికి సమావేశానికి ఇచ్చేశారు. తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడను, చాలాసేపు మాట్లాడాల్సిందే కానీ ఆ టైం అంతా అక్కడ కిల్ అయిపోయింది జర్నీలో. సో 4 అంశాలు మీతో ముఖ్యంగా బాలరెడ్డి అన్న మెసేజ్లో పెట్టిండు, ఇప్పుడు చెప్తుండు. చెప్పినప్పుడల్లా పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటేనే ప్రౌడ్గా ఉంటుంది. రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అంటుండు, ఉండగలిగినటువంటి భావోద్వేగంతో కూడినటువంటి ఒక తృప్తి ఉంటుంది. అందుకే నేను ఇంత దూరం వచ్చిన. జీతం లేదు, పెన్షన్ లేదు, ఈ సంఘం ఉంటే నాకు వచ్చేది లేదు, పోతే నాకు వచ్చేది. కానీ నేను పెట్టిన సంఘం 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యంతో రాష్ట్రాన్ని వెళ్తున్న సందర్భంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ సంఘం కూడా పాలు పంచుకోవడం లేదు. ఉపాధ్యాయులను మమేకం చేయడంలో
సంఘాలు మీనమేషాలు లెక్క పెడుతున్నాయని నన్ను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిలిచి ఎక్కడో మహబూబ్ నగర్లో ఒక మండల పిఆర్టీ అధ్యక్షుడిగా నేను తెలంగాణ ఉద్యమం కోసం ఒక 300 మంది మహిళా టీచర్లు పురుష టీచర్లతో ఒక రాస్తారోకో నిర్వహిస్తే అది తెలిసి నన్ను పిలిచి నువ్వు ఒక సంఘం పెట్టు బాబని 39 ఏళ్ల వయసులో రాష్ట్ర స్థాయిలో నాకు ఒక సంఘం పెట్టించిండు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రాబల్యం. కేటీఆర్ మాట్లాడిన మాటలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్పై మండిపడ్డారు. అనంతరం ఐలయ్య మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడిన మాటలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్పై మండిపడ్డారు. అధికారం పోయిందని మతిభ్రమించి పిచ్చికూతలు కూస్తున్నారని అన్నారు. తండ్రి కొడుకులు బావమరుదులు అందరూ కలిసి రాష్ట్రంలో చేసిన అరాచకాలను ప్రజలు చూసి కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. మీరు ఎన్ని కూతలు కూసినా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కడితే పిల్లర్స్ లీకేజీ, పరీక్షలు పెడితే పేపర్ల లీకేజీ మీ ప్రభుత్వం హయాంలో జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై విచారిస్తుంటే మీరు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను మరొకసారి మోసం చేయడం కోసం ఈ పిచ్చి కూతలు కూయవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిదర్శనమని, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని తెలిపారు. మరోసారి మతిభ్రమించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తెలంగాణలో అధికారం కోల్పోయారని చెప్పి కేటీఆర్ గారు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. రోజుకు పిచ్చి మాటలతోటి కాలయాపన చేస్తున్నాడు. గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు తెలంగాణను అభివృద్ధి చేయమంటే తెలంగాణను తండ్రి కొడుకులు బాబుమరుదులు కలిసి నెట్టడం నుంచి ఇవాళ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీతోటి అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చి తెలంగాణలో ఇస్తే కేటీఆర్ పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పొంతం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారేమో ప్రజలు తప్పు చేసిరు అంటారు, మళ్ళొకసారేమో మేము అభ్యర్థులను మార్చేది అంటాడు, మరొకసారేమో కారు గ్యారేజ్ పోయిందని మాట్లాడతాడు. మరి పిచ్చి మాటలతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయాలని చూస్తున్నాడు. తెలంగాణ ప్రజలు తెలివి కళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీకు 9.5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఇవాళ అభివృద్ధి చేతగాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడం కోసం కార్యాచరణ చేస్తుంటే కేటీఆర్ గారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రేపు జరగబోయే లోక్సభ ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. గత 9.5 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి తప్పులను ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పూర్తి మెజార్టీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి ఇచ్చారు. ఇవాళ మీరు ప్రాజెక్టు కడితే పిల్లర్ లీకేజ్, ఎగ్జామ్ పెడితే పేపర్ లీకేజ్. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రాజెక్టుల మీద విచారిస్తుంటే ఇవాళ భుజాలు దండుకుంటున్నారు. ఇవాళ మీ కాళేశ్వరం లోపాలను, తెలంగాణలో మీరు చేసిన తప్పులను ఇవాళ ప్రజలకు చూపించడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. కాబట్టి ఈ కేసీఆర్ పిచ్చి మాటలు బంద్ చేసుకోవాలి. ఈ పిచ్చి మాటలు మాట్లాడితే రేపు పార్లమెంట్లో నీకు ఏ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్కదు. ఇవాళ బావబొమ్మలు రాష్ట్రాన్ని దోచిందే కాక ఇవాళ తెలంగాణ ప్రజలను అవగౌరవపరిచే విధంగా తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయడానికి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిదర్శనం. ఇలా అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. కాబట్టి తెలంగాణ ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఇలా అభయస్థ పేరు మీద 6 గ్యారెంటీలను అమలు చేయబోతున్నాం. ఈ అమలును 100 రోజుల్లో పూర్తిగా అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. మీరు దానికి వేచి ఉండకుండా ఇలా మిడిమిడి జ్ఞానంతో ఇలా అనవసరమైన మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. కేటీఆర్ గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడని నేను హెచ్చరిస్తున్నాం. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు సీనియర్ లా ఫ్యాకల్టీ న్యాయవాది ఏపూరి రాములుచే భూ వివాదాల సంబంధిత కేసుల్లో చట్టపరంగా దర్యాప్తులో అనుసరించవలసిన విధానం, భూ సంబంధిత సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు సీనియర్ లా ఫ్యాకల్టీ
న్యాయవాది ఏపూరి రాములుచే భూ వివాదాల సంబంధిత కేసులలో చట్టపరంగా దర్యాప్తులో అనుసరించవలసిన విధానం, భూ సంబంధిత సమస్యలు ఎదురైతే పరిమితిలోపు చేయవలసిన, చేయకూడని చట్టపరమైన అంశాలు, దస్తావేజుల అగ్రిమెంట్ల వివరాలు, రెవెన్యూ చట్టాలు, పోలీస్ పరిధిలో సివిల్ విషయాలలో తీసుకోవలసిన చర్యలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, డిఎస్పీ సోమనారాయణ సింగ్, నల్గొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ వెంకటగిరి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, డిసిఆర్బి డిఎస్పీ సైదా, సిఐలు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. శనివారం నల్గొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఆ సంఘం అధ్యక్షులు మాతంగి వీరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం ఆ సంఘం అధ్యక్షులు మాతంగి వీరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సర్వసభ్య సమావేశానికి గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగులు అంకుటిత దీక్షతో పనిచేసి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిపాలనా అధికారి శ్రీనివాసరెడ్డి, లక్ష్మారెడ్డి, యూనియన్ సభ్యులు సాగర్ రెడ్డి, లతీఫ్ పాషా, గిరిధర్, రాంబాబు, వంశీకృష్ణ, జంగయ్య, సరిత, ఉషా, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఐడి కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఇద్దామని ప్లాన్ చేస్తున్నామంటే విత్ ఇన్ 1 or 2 months లో కంపల్సరీ ఐడి కార్డ్ ఇస్తామండి. అది కూడా సేమ్ అంటే జిల్లా జడ్జి గారి సంకల్పం. ఎందుకంటే ఇక్కడ నిజంగా లాక్డౌన్ టైంలో ఐడి కార్డ్ ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలుసు. ఐడి కార్డ్స్ అనేటువంటివి మన ఐడెంటిటీ తెలియజేస్తాయి. మీరు ఎవరు అంటే జ్యుడిషియల్, అది కూడా తమ్ముడికి కొంతమంది చెప్పారు, దాన్ని కూడా కంపల్సరీ చేస్తాం. అదేవిధంగా మిత్రులారా, మనకు 21 or 22 రూల్ ప్రకారం మనకు అడ్మినిస్ట్రేటివ్ రూల్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ వస్తున్నారు. వాళ్ళతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదామని చెప్పిండు. అది ఎప్పుడనేది వెరీ సూన్ మీకు తెలియజేస్తాం. అదేవిధంగా ఒక పోస్ట్ వెకేట్ కాగానే దాన్ని ఇమ్మీడియట్గా ప్రమోషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు. అది కొంతమంది దృష్టికి తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రబ్బానీ సార్ అకాల మరణం చెందిన తర్వాత ఆ సార్ పోస్ట్ ఇంకా వెకెట్గానే ఉంది. సో దానివల్ల మానిటరీ బెనిఫిట్స్ మన ఎంప్లాయీ లాస్ అవుతున్నాడు. సో మన అను బ్లడ్ హీరోస్ వారి ఆధ్వర్యంలో 3 నెలల్లో 400 మంది పేషెంట్లకు రక్తదానం చేసిన సందర్భంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ అటెండర్లకు సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అను బ్లడ్ హీరోస్ వారి ఆధ్వర్యంలో 3 నెలల్లో 400 మంది పేషెంట్లకు రక్తదానం చేసిన సందర్భంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్ అటెండర్లకు సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ అను బ్లడ్ డొనేటింగ్ హీరోస్ వారి ఆధ్వర్యంలో 3 నెలల్లో 400 మందికి పైగా రక్తదానం కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో నల్గొండ గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 500 మందికి పైగా పేషెంట్ అటెండర్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఇటువంటి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించడం బ్లడ్ డొనేషన్ హీరోస్ నిర్వాహకులు పజ్జారి అశోక్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్లగూడెం మాజీ సర్పంచ్ గుజ్జాల జనార్దన్ రెడ్డి, పజ్జారి రమేష్, పజ్జారి రఘురాం, పజ్జారి ప్రదీప్, పజ్జారి వెంకట్, ఆదిమల్ల నాగార్జున, మధు, ప్రవీణ్, భాస్కర్, చరణ్, శివ, రాజు, రవి, లోకేష్ రెడ్డి, జయంత్ తదితరులు పాల్గొన్నారు. అను బ్లడ్ డొనేటింగ్ మన సంస్థ వారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా గుమ్మల మోహన్ రెడ్డి గారిని, గుజ్జల జనార్దన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. ఇట్లాంటి గ్రూపు సభ్యులు 400 మందికి ఇప్పటివరకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అను బ్లడ్ గ్రూప్ డొనేటింగ్ హీరోస్ నవంబర్ 1 నాడు ప్రారంభమైంది. నల్గొండ జిల్లా, హైదరాబాద్ మరియు చాలామంది వరకు బ్లడ్ డొనేటింగ్ చేయడం జరిగింది. ఎవరికైనా సరే ఫోన్ చేస్తే పంపించగలుగుతాం మేము. చాలామంది వరకు ఇప్పటివరకు చాలామంది 3 monthsలో 400 మందికి పైగా డొనేటింగ్ చేయించాము అను గ్రూప్ నుంచి. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఇక్కడ ఈరోజు అను బ్లడ్ గ్రూపు
ఆధ్వర్యంలో ఈ యొక్క అణు బ్లడ్ గ్రూప్స్కు సంబంధించినటువంటి రక్తదాన శిబిరం గత నవంబర్లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ అణు బ్లడ్ గ్రూప్కు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 500 మందికి ఇక్కడ ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గుమ్మల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వచ్చేసినారు. వారికి మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామ పంచాయతీలో ఇంటింటికి పంపిణీ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహడ్ గ్రామ పంచాయతీలో ఇంటింటికి పంపిణీ చేశారు. ముందుగా గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ సర్పంచ్ అబ్బనబోయిన చంద్రమౌళి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి పాటలతో గ్రామంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అయోధ్య శ్రీ రామ మందిర అక్షంతలను, రామ మందిర ఫోటో, కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అబ్బనమైన చంద్రమౌళి మాట్లాడుతూ, అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని పూజిత అక్షంతలను ఇంటింటికి పంపిణీ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ శ్రీరాముని ఆశీస్సులతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శంకర్ యాదవ్, హనుమాన్ శక్తి జాగరణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పానగంటి మహేష్ గౌడ్, హనుమాన్ శక్తి జాగరణ సమితి నాంపల్లి మండల కోశాధికారి ఉగ్గపల్లి శ్రీను, చిట్టంపహడ్ గ్రామ ఆంజనేయ స్వామి పూజారి జంగాచారి, బచ్చనబోయిన రఘుపతి, అబ్బనబోయిన వెంకటయ్య, బచ్చనబోయిన శంకర్, ముమ్మడి ధర్మారెడ్డి, గజ్జల కమలమ్మ, సుందరబోయిన రవి, శ్రీరామ భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్ 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 జై జై బోలో హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శనివారం చౌటుపల్లి మున్సిపల్ పరిధిలో గల తంగడపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు గాదా నరసింహ, కమలమ్మ, చిన్న కుమారుడు గాదే బాబురావు రామోజీ ఫిలిం సిటీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. పని ముగించుకుని ఫిలిం సిటీ ముందు రోడ్డు దాటుతుండగా వెనుక నుండి లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో 2 చేతులు, ఎడమ కాలు విరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలు ధారపోసి వైద్యం చేయిస్తున్నారు. శనివారం చౌటుపల్లి మున్సిపల్ పరిధిలో గల తంగడపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు గాదా నరసింహ, కమలమ్మ, చిన్న కుమారుడు గాదే బాబురావు రామోజీ ఫిలిం సిటీలో టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. పని ముగించుకొని ఫిలిం సిటీ ముందు రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో 2 చేతులు, ఎడమ కాలు విరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలు ధారపోసి వైద్యం చేయించారు. ప్రాణాపాయానికి ఎటువంటి హాని లేదు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రిపోర్టర్ సిల్వేరు శ్రీనివాస్ ద్వారా సాయి యాదాద్రి సేవా సంస్థ అధ్యక్షులు దబ్బేటి అశోక్కు తెలియజేయగా వెంటనే స్పందించి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను కౌన్సిలర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ పరిధిలో ఉన్న నిరుపేదలకు ఈ సేవా సంస్థ ద్వారా సేవలు అందించారని కొనియాడారు. సాయి యాదాద్రి సేవా సంస్థ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షులు ఢిల్లీ శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఢిల్లీ మాధవరెడ్డి, ఉపాధ్యక్షులు దాసోజు భిక్షమాచారి, జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికంటి రమేష్ గుప్తా, సాయి యాదాద్రి సేవా సంస్థ పెద్దకొండూరు ఆశ్రమం ప్రధాన కార్యదర్శి జేవై శెట్టి, కార్యదర్శి మహేష్, చినుకాని యువరాజు, గ్రామస్తులు దాసరి వెంకటేష్, మనోహర్, రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డ్ కతాలగూడెం కమ్యూనిటీ హాల్ దగ్గర సిపిఎం సీనియర్ నాయకులు పజ్జారి నరసింహ జ్ఞాపకార్థం సిపిఎం 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగూడెం కమ్యూనిటీ హాల్ దగ్గర సిపిఎం సీనియర్ నాయకులు పజ్జారి నరసింహ జ్ఞాపకార్థం సిపిఎం 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వ్యవసాయం ఆధారితంగా పంటలు ఇంటికొచ్చి రైతు ఆనందంగా జరుపుకునే పండుగని, ఆ సందర్భంగా అందరూ కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి జరుపుకుంటారని అన్నారు. ఆ రంగురంగుల రంగవల్లుల్లాగా ప్రజల జీవితాలు కూడా ఆనందంగా సంతోషంగా కొనసాగాలని ఆశించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ ప్రజలందరూ పండుగల సందర్భంగా పేద ధనిక తారతమ్యాలు మరచి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని కోరారు. నూతన ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా సిపిఎం పేదల పక్షాన ఉంటుందని తెలిపారు. 11వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్ల మీదికి వచ్చి ఇబ్బందులు అవుతున్నాయని అన్నారు. కతాలగూడెంలో నీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని అన్నారు. అనంతరం మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి ధరణికోట ఆమని, రెండవ బహుమతి గుండె దుర్గా ప్రసన్న, మూడవ బహుమతి రేవల్లి కావేరిలకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ, భూతం అరుణ, 11వ వార్డు శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, కమిటీ సభ్యులు దండంపల్లి మారయ్య, యాదయ్య, జానమ్మ, పజ్జారి నరసింహ కుటుంబ సభ్యులు పజ్జూరు యాదయ్య, పనస యాదయ్య, అంగన్వాడీ టీచర్ రమాదేవి, ఆర్పి మమత, వార్డు మహిళలు పామనగుండ్ల కళావతి, షాహీన్, వడ్డేపల్లి ధనమ్మ, లింగమ్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని శివశంకర్ స్వీట్ హౌస్ వద్ద ఎస్ఆర్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కవిత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య హాజరై మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలోని శివశంకర్ స్వీట్ హౌస్ వద్ద ఎస్ఆర్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగిరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ కవిత, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య హాజరై మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలంతా ఒక దగ్గర చేరి పండుగ వాతావరణం జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ రంగుల వల్లే మీ జీవితాలు కూడా కలర్ఫుల్గా ఉండాలన్నారు. మహిళలు ముగ్గుల పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచారని తెలిపారు. మంచి కాన్సెప్ట్తో ఆడపిల్లని పుట్టనిద్దాం, చదవనిద్దాం ముగ్గు రూపంలో తెలియజేసిన మహిళ సంతోషకి మొదటి బహుమతి అందజేశారు. రెండవ బహుమతి పండుగ వాతావరణాన్ని తెలియజేసిన మహిళ ఉషారానికి రెండవ బహుమతిని కూడా అందజేశారు. మూడవ బహుమతి ఊర్మిళకు అందజేశారు. ముగ్గుల ప్రోగ్రాం నిర్వహించిన డివైఎఫ్ఐ కమిటీని అభినందించారు. అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్ల మహేష్, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ మహిళల హక్కుల కోసం పోరాటాలు చేయడమే కాకుండా వాళ్ళ జీవన విధానంలో భాగంగా ప్రతి పండుగను అందరినీ ఐక్యం చేస్తూ జరుపుకోవాలని ఇట్లాంటి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రామగిరి మల్టీప్లెక్స్ హాస్పిటల్ చైర్మన్ కవిత, గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్యని శాలువాతో సన్మానం చేశారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న అందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తీక్, గుండాల నరేష్, డివైఎఫ్ఐ ఉమెన్స్ వింగ్ నాయకురాలు పెద్దగోని ప్రశాంతి, డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎడ్ల తరుణ్, సుశాంత్, సుష్మా, కాలనీవాసులు శృతి, సంధ్య, జ్యోతి, వనజ, ప్రియాంక, సునీత, లిఖిత, దీప్తి, పద్మ, స్వప్న, రజని తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మైలచెరువు మండల కేంద్రంలోని మై హోమ్ ఇండస్ట్రీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న 4వ యూనిట్ ప్లాంట్ సంబంధించిన పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. యూనిట్ 4 కొత్త ప్లాంట్ వద్ద హైడ్రాతో ఐరన్ మిషనరీ ఎత్తుండడంతో రోప్ తెగిపడి ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మైలచెరువు మండల కేంద్రంలో మై హోమ్ ఇండస్ట్రీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న 4వ యూనిట్ ప్లాంట్కు సంబంధించి పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. యూనిట్ 4 కొత్త ప్లాంట్ వద్ద హైడ్రాతో ఐరన్ మిషనరీ ఎత్తుతుండగా రోప్ తెగబడి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న హరినారాయణ సింగ్ అక్కడికక్కడ మృతి చెందాడు. అయితే కంపెనీ యాజమాన్యం ఆ కంపెనీలో మనిషి చావలేదని మీడియా తెలియకుండా బయటికి రాకుండా దాచిపెట్టారు. వారానికి ఒకరు చనిపోతూనే ఉంటున్నారని, చనిపోయిన వివరాలని బయటికి రాకుండా దాచిపెడుతున్న యాజమాన్యం ఎటువంటి సేఫ్టీ లేకుండా పనులు జరగడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు అంటున్నారు. గతంలో ఈ ప్రాంతంలోని లిఫ్ట్ నిర్మాణంలో ఉండగా ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున కార్మికులు 8 మంది చనిపోయారు, కొంతమందికి గాయపడ్డారని మరో సంఘటన జరగడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ మహాసిమెంట్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటుందని దాదాపు 2000 మంది ధర్నాకు దిగారు. వెంటనే ఫ్యాక్టరీని సీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. कंपनी का एक डिगर था, वो हाइड्रा माल उठाया था, उसका बेल टूट गया, उसके ऊपर माल आ गया, गिर के वो डेड कर गया। విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్మట్ల గ్రామంలో శనివారం నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోటిలింగం తిరుమల నరసింహ మాట్లాడారు. విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్మట్ల గ్రామంలో శనివారం నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. జిల్లా కోటిలింగం తిరుమల నరసింహ మాట్లాడుతూ ఎన్వీడీఎస్ సభ్యుల సహకారంతో వృద్ధులకు 50 దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నిరుపేద వృద్ధులకు ఉపయోగపడే దుప్పట్లను అందిస్తున్నామని, గ్రామంలో కోతుల సమస్య పరిష్కారానికి ఎన్వీడీఎస్ నుండి 20,000 రూపాయల సహకారం చేయడం జరుగుతుందని తెలిపారు. తాజుద్దీన్ మాట్లాడుతూ గ్రామంలో కోతుల సమస్యకు సహకరిస్తున్న దాతలు, నర్సింగ్మట్ల గ్రామంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్వీడీఎస్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఎన్వీడీఎస్ సభ్యుల సహకారం ఎల్లప్పుడూ నర్సింగ్మట్ల గ్రామానికి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జల్లా శ్రీశైలం, చెరకు సత్తయ్య, తిరుమల శంకరయ్య, బొమ్మగోని సత్యనారాయణ, తిరుమల రాము,
ముక్కముల శేఖర్, రాసమల్ల భిక్షం, కాసాని లింగస్వామి, రాపోలు రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా మన గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారి తరఫున జాకేరా గారి తరఫున వచ్చినటువంటి మన తాజుద్దీన్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామ వార్డు సభ్యులు భిక్షం గారు, ఇంకో సభ్యులు శేఖర్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. సత్యనారాయణ బాగా పేరున్నటువంటి సంతోషంగా ఎవరన్నా దొరకని వాళ్ళు మళ్ళీ సెకండ్ లిస్ట్ మేమంతా గ్రామ పెద్దల సహకారంతో ఇంకో లిస్ట్ తయారు చేస్తాము, వాళ్ళకు కూడా ఇస్తాము. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి, ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ ఇప్పుడు అందరికి ఇచ్చేవాడు ఉండే. అయితే ఇక్కడ విషయం ఏమొచ్చిందంటే కోతల సమస్య వల్ల బాగుందని చెప్పి అంటే కొంత డబ్బు కోత డైవర్ట్ చేస్తుంది. గతం నుంచి చేసుకుంటూ వస్తుంది. మేము రైతుల కోసం సహాయం అడగలేదు. 10 నుంచి 20,000 గ్రామానికి ఇచ్చినారు. మరియు మన ఇంకా ఊళ్ళో దాతలు కూడా చాలా మంది ఉన్నారు. శనివారం సూర్యాపేటలోని రైతు బజార్ సమీపంలో వాటర్ ట్యాంక్ ఎదురుగా హ్యాపీ మీడోస్ ప్లే స్కూల్ను విద్యా సంస్థల చైర్మన్ తీగల జయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం సూర్యాపేటలోని రైతు బజార్ సమీపంలో వాటర్ ట్యాంక్ ఎదురుగా హ్యాపీ మీడోస్ ప్లే స్కూల్ను విద్యా సంస్థల చైర్మన్ తీగల విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పాఠశాలలో అడుగుపెట్టిన చిన్నారులకు ఆటపాటలతో విద్యను అందించడం ద్వారా వారు మానసికంగా ఎదుగుతారని, ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తారని అన్నారు. చిన్నారులకు ప్రకృతిని పరిచయం చేయడం, డిజిటల్ క్లాస్ రూమ్ల ద్వారా బోధన, ప్రత్యేకంగా శిక్షణ పొందిన టీచర్ల ద్వారా నాణ్యమైన విద్యను అందించడమే తమ పాఠశాల ప్రత్యేకత అన్నారు. భువనగిరిలో ఇప్పటికే తమ సంస్థ ద్వారా 6 బ్రాంచ్లను నెలకొల్పామని, సూర్యాపేటలో మొదటి బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తమ ప్లే స్కూల్ నందు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, చక్రహరి నాగరాజు, సందీప్, చల్లా, లక్ష్మీకాంత్, బెల్లిది శ్రీనివాసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని తాళసింగారం గ్రామంలో శనివారం గడప గడపకు అక్షింతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని తాళసింగారం గ్రామంలో శనివారం గడప గడపకు అక్షింతలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమణగోని శంకర్, దాసోజు భిక్షమాచారి, సురివే నరసింహగౌడ్, పాలసింగారం కౌన్సిలర్ బత్తుల విజయలక్ష్మి, నల్ల అంజయ్య, కోసం రామ్రెడ్డి మరియు ఊరి ప్రముఖులు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. ఆసుపత్రి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్న బి లైలయ్య. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రానిక్ నూతన వాహనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న పిఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చేయమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నట్టెట్ట ముంచారని ఆరోపించిన బి లైలయ్య. భూ సంబంధిత వివాదాల కేసులలో ఎదురయ్యే సమస్యలకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం. న్యాయశాఖ ఉద్యోగులు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించాలన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ మరియు అటెండర్లకు అన్నదాన కార్యక్రమం. అయోధ్య శ్రీరాముని అక్షింతలు పంపిణీ చేసిన చిట్టంపహాడ్ గ్రామ సర్పంచ్ అప్పలబోయిన చంద్రమౌళి యాదవ్. సాయి యాదాద్రి సేవా సంస్థ సేవలు మరువలేమన్న కౌన్సిలర్ ఉబ్బు వరమ్మ వెంకటయ్య. అసమానతలు లేని సమాజ నిర్మాణం చేద్దామన్న సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో
సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ. స్కూల్ విద్య చిన్నారుల మానసిక వికాసానికి దోహదం చేస్తుందన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్. తాళసింగారం గ్రామంలో గడప గడపకు అక్షింతలు పంపిణీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.